Namaste ma. Good morning. Today is Monday. Work from home. It's about 9 AM right now. ఇప్పుడే లేచిన ఫ్రెష్ అయినా and I just made a sandwich and some cold coffee. Let's enjoy this and start with our day. One shift later. టైం సాయంత్రం 5:30 అవుతుంది. ఇప్పుడే వర్క్ అయిపోయిన ఉండే అండ్ ఈ వీక్ కి మీల్ ప్రెప్ నిన్న చేద్దాం అనుకున్నాను. నిన్న సెట్ కాలేదు. జస్ట్ గ్రోసరీస్ కొనుక్కొచ్చి మాత్రమే అయింది. లెట్స్ మీల్ ప్రెప్ ఇట్ నౌ. ఐమ్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ బటర్ చికెన్ మీల్ ప్రెప్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 month దాటిపోయింది. బట్ దిస్ టైం బటర్ చికెన్ బదులు చికెన్ టిక్కా మసాలా లాగా చేద్దాం. కొంచెం గ్రేవీ కారంగా ఉంటది అండ్ లెస్ క్రీమీ దెన్ బటర్ చికెన్. దట్ ఇస్ ద గోల్. ఐమ్ గోనా start with it. Hopefully ఒక 2-3 hours లో అయిపోతుంది అనుకుంటున్నా. 2 hours later. All right, done with the curry. It looks amazing. As usual, total 6 servings చేసిన for 6 days and I've used only 5 grams of butter for 1 day. By the way, butter chicken ది రెసిపీ ఆల్రెడీ వీడియో చేసిన. అది ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే చూడండి. బట్ దిస్ ఇస్ a little bit different. I mean దీంట్లో క్రీమ్ లేదు. I mean బటర్ చికెన్ లాగా కాకుండా చికెన్ టిక్కా మసాలా లాగా చేసినుండే. So it is more red and more కారం and gravy is less creamy. మిగతాదంతా సేమ్ టు సేమ్. వీక్ మొత్తానికి ఓవర్ నైట్ ఓట్స్ కూడా డన్. ఇది కూడా ఆల్రెడీ వీడియో చేసిన. ఐ బటన్ లో కింద డిస్క్రిప్షన్ లో ఉంటది. By the way, look at this khazana, bro. Crazy. Lunch at 7:30 p.m. Nice. Meanwhile. All right, it's about 10 PM right now. 9:53. మనం ఈరోజు డిన్నర్ కుక్ చేసుకొని తిన్నాం అయిపోవడానికి అరౌండ్ 8-10 అయిన ఉండే. Which was about 1 hour 40-50 minutes from now. And పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా అని చెప్పి మస్తు తిన్నా. About 1000 calories in a single meal. నార్మల్ గా చూస్తే తక్కువనే అనిపిస్తుంది, బట్ క్వాంటిటీ వాస్ సో మచ్. కడుపు మొత్తం ఫుల్ అండ్ ఐ డ్రాంక్ అబౌట్ 2 liters of water లాస్ట్ 2 hours లా. వండేటప్పుడు బాగా డిహైడ్రేట్ అయిపోయిన ఉండే అని చెప్పేసి సో బాగా దాహం వేసిన ఉండే, నీళ్ళు తాగిసిన, డైట్ కోక్ కూడా తాగిన ఉండే. బేసిక్ గా పాయింట్ ఏంటి అంటే పొట్ట మొత్తం ఫుల్ ఉన్నది. ఇప్పుడు జిమ్ పోయి వర్కౌట్ చేయొచ్చు, ఎనర్జీ లైట్ ఉంది, బట్ టు బి ఆనెస్ట్ తిన్న తర్వాత కోమా ఉంటది కదా, మత్తు ఉంటది కదా, లేజినెస్ ఎక్కువ ఉంది. అండ్ ఈ రోజు సపోజ్ టు బి అ పుష్ డే. ఈ రోజు పోయి పుష్ చేస్తే పక్కా కక్కుతా నాకు తెలుసు. ఐ నీడ్ అట్లీస్ట్ 2 more hours to digest it, then go to the gym. But it's already about 10 PM కాబట్టి ఇప్పుడు ఇది వెయిట్ చేసి మనం జిమ్ పోవడానికి 12 దాటిపోతుంది. అండ్ టుమారో వీ హ్యావ్ టు గో టు వర్క్. సో ఎక్కువ స్కోప్ లేదు. అందుకే ప్లాన్ ఏంది అంటే 9:56 అవుతుంది. ఎక్స్క్యూజ్ లేం చెప్పకుండా డెస్క్ కింద ట్రెడ్మిల్ వేసుకొని ఇక్కడ మేబీ పనిషర్ పెట్టుకొని అది చూసుకుంటా 2 గంటలు నడుస్తూనే ఉందాం. ఎట్ అయితే దట్ ఈస్ గోయింగ్ టు బి ద వర్కౌట్ ఫర్ టుడే. అండ్ ఈ రోజు పొద్దున్న నుంచి పెద్దగా స్టెప్స్ కూడా ఏం కంప్లీట్ చేయలేదు. ఇట్స్ లిటరలీ 987 అంట. పొద్దున్న నుంచి కనీసం 1000 స్టెప్స్ కూడా కాలేవు. సో వీ గాట్ డు సమ్ వాకింగ్. సీ యు ఇన్ అ బిట్ విత్ అన్ అప్డేట్. ఇట్స్ 12:39 AM రైట్ నౌ అండ్ లాస్ట్ 2.5 hours నుంచి దగ్గర నడుస్తూనే ఉన్నా. ఈ ఎపిసోడ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన అనుకుంటా. 1, 2, 3, 4 4 అయిపోయినాయి. ఈచ్ ఎపిసోడ్ ఈస్ అరౌండ్ 50 minutes ఆర్ సంథింగ్. 4 ఎపిసోడ్ల నుంచి నడుస్తూనే ఉన్నా. ఐ స్టిల్ హ్యావ్ 3 more టు కంప్లీట్ దిస్ సీజన్. ఎంత నడుస్తున్నా అంటే అప్పటి నుంచి నడిచి లిటరలీ లుక్ ఎట్ దిస్. చెప్పులు అరిగిపోయి చిరిగిపోయినారా. లిటరలీ చెప్పులు అరిగేదాకా నడుచుడు అంటే ఇదేనేమో. ఉడియమ్మ క్రేజీ బ్రో. దగ్గర అప్పటి నుంచి ఒక 13,000 స్టెప్స్ ఏమో నడుచుంటా. బట్ క్రేజీ బ్రో. ఇప్పుడే చెప్పులు పక్కన పెట్టేసి షూస్ వేసుకుని వచ్చిన. లెట్స్ ట్రై టు డూ దిస్ ఫర్ 1 more ఎపిసోడ్ నౌ. క్విక్ అప్డేట్. ఇట్స్ 1:30 AM రైట్ నౌ. అప్పటి నుంచి నడుస్తున్నా ఉన్నా అండ్ ఇప్పుడే 20,000 స్టెప్స్ అయినాయి. 20,000 బ్రో. చిన్న గ్యాప్ తీసుకున్నా. వి స్టిల్ హ్యావ్ 2 episodes టు కంప్లీట్ దిస్ సీజన్, బట్ టుమారో వి గాట్ గో టు ది ఆఫీస్. ఇదొక గంట 2 ఎపిసోడ్లు ఇప్పుడు కంప్లీట్ చేయడం కష్టం. కానీ ఐ థింక్ ఐ వాంట్ వాక్ అనదర్ 5,000 స్టెప్స్ నౌ. టోటల్ రౌండ్ ఫిగర్ 25,000 నడిస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. సో ప్రాబ్లీ ఐమ్ గోనా వాచ్ దిస్ ఎపిసోడ్ అండ్ కంప్లీట్ ది రిమైనింగ్ ఐ డోంట్ నో 5,000 స్టెప్స్ ఆర్ సంథింగ్. ఆర్ ఆ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే వరకు ఎన్నైతే అంత నడుద్దాం. వి గాట్ దిస్. టు బి ఆనెస్ట్ కాళ్ళల్లో అసలు స్పర్శ లేదు. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నా. బట్ యా ఇట్స్ గోయింగ్ గుడ్. ఆల్సో ఐమ్ హంగ్రీ. అందుకే పెరుగన్నం పచ్చడి. టోటల్ ఇట్స్ అరౌండ్ 300 calories బౌల్. ఇది తినుకుంటా ఈ ఎపిసోడ్ చూసుకుంటా ఇక్కడ నడుద్దాం. ఆల్ రైట్ అప్డేట్. ఇట్స్ 2:30 AM రైట్ నౌ. ఈ ఎపిసోడ్ కూడా అయిపోయింది. ఇంకొక ఎపిసోడ్ ఉంది. దగ్గర లాస్ట్ 1 hour నుంచి నడుస్తూనే ఉన్నా. అయిపోతే ఏమన్నా స్టెప్స్ అని అనుకున్నా. గెస్ వాట్, మధ్యలో వాచ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే ఛార్జింగ్ పెట్టినా అండ్ ఎంత ట్రాక్ అయింది అంటే 23,000 స్టెప్స్ అయినాయి. ఐఎమ్ ప్రెటీ షూర్ ఆల్రెడీ ఇప్పటి లోపల 25,000 అయిపోయి ఉంటాయి. బట్ నాకు ఇప్పుడు ఆ నంబర్ రికార్డ్ చేసలేదు. సో ఐ డోంట్ నో. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ మేబీ వాచింగ్ దిస్ ఎపిసోడ్ ఆల్సో. ఇట్స్ ఆల్రెడీ 2:30. ఇప్పుడు ఇది కూడా చూస్తే మనం పడుకోవడానికి 3:30 అవుతుంది. రేపు మార్నింగ్ 9 కి మన వర్క్ స్టార్ట్ అవుతుంది. సో 3:30 పడుకుంటే 4:30, 5:30, 6:30, 7:30, 8:30. I have to wake up by 8. So I'll be getting around 4.5 hours of sleep. I think I'll be okay with this. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి దగ్గర ఒక 10 గంటలు అట్లా పన్నా. సో ఎక్కువ టైర్డ్ ఏం లేని ప్రస్తుతానికి. సో I just want to finish this off. Let's do this, bro. Alright, it's 3:30 right now and ఇప్పుడే సిరీస్ మొత్తం అయిపోయింది అండ్ నేను ఇంకా నడుస్తూనే ఉన్నా. I think it is now time for us to stop and check out the number of steps we have had. సడన్ గా ఆపంగానే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ నడుస్తున్నది. Alright,
ఫైనలీ ఐ గాట్ టు సెట్. ఐ నో యు నో హ్యావ్ అ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. నాకు కూడా కొన్ని క్వశ్చన్లు నడుస్తున్నాయి. టు రీక్యాప్, ఇట్స్ 3:30 in the morning right now. కాళ్ళు ఎట్లున్నాయో చూసుకోవాలి. ఓ మై గాడ్, ఏం నడిచినారమ్మో అప్పటి నుంచి నడిచి అసలు స్పర్శ కూడా లేకుండా పోయింది. ఇట్స్ లైక్ దట్ రైట్ నౌ. బట్ ద గుడ్ థింగ్ ఈస్ ఇట్ లుక్స్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్లిస్టర్స్ రైట్ నౌ. ఫీట్ ఏం డ్యామేజ్ కాలేదు. ఇట్ ఈస్ లుకింగ్ నైస్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. నౌ ద మెయిన్ క్వశ్చన్, ఎన్ని స్టెప్స్ అయినాయి? లెట్స్ చెక్ ఇట్ అవుట్. వి స్టార్టెడ్ దేర్. దిస్ వాజ్ యెస్టర్డే. ఆల్రెడీ మార్నింగ్ 1000 స్టెప్స్ చేసి ఉండే. రిమైనింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసినాక బిఫోర్ 12 AM 11,000 స్టెప్స్ చేసినాం. సో ఓవరాల్ యెస్టర్డే ఇట్ వాస్ 12,000 స్టెప్స్. అండ్ ఇది చేసిన తర్వాత మన వాచ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అండ్ మన స్టెప్స్ కౌంట్ కాలేవు. ఒక 30 minutes తర్వాత వాచ్ ఆఫ్ అయిందని చూసుకున్నా. సో యావరేజ్ తీసుకుంటే ఆ 30 minutes లో 3000 స్టెప్స్ చేసి ఉంటా. లెట్స్ నాట్ కౌంట్ దట్ ఫర్ నౌ. అది రియలైజ్ అయిన తర్వాత పాకెట్ లో ఫోన్ పెట్టుకొని నడిచినుండే. అండ్ లుక్ ఎట్ దిస్, వి హావ్ వాక్డ్ ఫర్ అబౌట్ 17,000 స్టెప్స్. సో ఈ 17,000 ఇంకా ఈ 12,000 రెండు కలిపితే 29,000. అండ్ స్విచ్ ఆఫ్ అయిన 3,000 స్టెప్స్ కూడా యాడ్ చేస్తే ఇట్స్ 30, 31, 32,000 స్టెప్స్. ఓ మై గాడ్ బ్రో, జీవితంలో ఎప్పుడు ఒక రోజు కంటిన్యూ ఇంతసేపు నడిచి ఉండను రమ్మా. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్. అండ్ ద గుడ్ థింగ్ ఈస్ ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు స్టాండ్ ప్రస్తుతానికి. ఐ మీన్ ఇంకా సోర్నెస్ కొడతలేదు. మేబీ బాడీలో ఇంకా అడ్రినలిన్ ఉంది కాబట్టి అట్లా నడుస్తుంది కావచ్చు. ఐమ్ ప్రెటీ ష్యూర్ ఐమ్ గోనా బి హ్యావింగ్ దిస్ ఎఫెక్ట్ ఇన్ లైక్ అ డే ఆర్ 2. రేపు అండ్ ఎల్లుండి పక్కా సుక్కలు కనిపిస్తారా. బట్ యా, వి గాట్ ఇట్ డన్ టుడే, విచ్ ఈస్ అమేజింగ్ బ్రో. ఐ డిడ్ నాట్ థింక్ ఆఫ్ డూయింగ్ దిస్ మచ్ స్టఫ్. ఒక 20,000 చేద్దాం అనుకున్నా, బట్ 20 ఎందుకు లే, ఆడగా 25 చేస్తే కొంచెం మంచిగా ఉంటది కదా అని అనిపించింది. 25 కాస్త 32కి పోయింది. వావ్, క్రేజీ బ్రో. ఎనీవేస్, అప్పటి నుంచి పనిషర్ ఎందుకు చూస్తున్నారా అంటే, వెల్ చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో అది రిలీజ్ అయినప్పుడు 2017 టైంలో అనుకుంటా కొంచెం మీద అక్కడక్కడ క్లిప్స్ చూసిన ఉండే. ఒక 2-3 ఎపిసోడ్లు అవి చూసిన అంతే. బట్ సిరీస్ మొత్తం చూడలేదు. నాకు ఫ్రాంక్ క్యాసిల్ స్టోరీ మొత్తం కరెక్ట్ గా తెలియదు. అండ్ ఒక 1.5 month లో మనకి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా వస్తుంది. దాంట్లో పనిషర్ ఉన్నాడు. ఇక చూడకుండా ఉంటేనే చచ్చిపోతా, పక్కా అవుట్ అయిపోతా. అందుకే మొత్తానికి ఈ రోజు సీజన్ 1 కంప్లీట్ చేసిన. స్టిల్ వి హావ్ సీజన్ 2. దాంట్లో 13 episodes ఉన్నాయి. మళ్ళీ ఒక్కటి 1 hour, విచ్ ఇస్ గోయింగ్ టు బి టేకింగ్ అస్ another 13 hours టు కంప్లీట్. అది అయిపోయిన తర్వాత డేర్ డెవిల్ బార్న్ అగైన్ చూడాలి. దాంట్లో 2 సీజన్లు ఉన్నాయి. సేమ్ 13 episodes ఈచ్ అనుకుంటా. అది కూడా 1 hour ఉంటది. సో అదొకటి ఉంది. నెక్స్ట్ డిఫెండర్స్ చూడాలి. డిఫెండర్స్ ఒరిజినల్ డేర్ డెవిల్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో సీజన్ 1 and 2 చూసిన తర్వాత డిఫెండర్స్ చూసి సీజన్ 3 చూసేది ఉండే. నేను డిఫెండర్స్ మిస్ చేసిన, డైరెక్ట్ సీజన్ 3 చూసిన. సో ఆ డిఫెండర్స్ కూడా ఒకటి చూసేది ఉంది. అండ్ కుదిరితే జెసికా జోన్స్ చూడాలి. ఇంకా కుదిరితే ఐరన్ ఫిస్ట్ చూడాలి. ఇంకా కుదిరితే లూక్ కేజ్ కూడా చూడొచ్చు. ఇదంతా చేసేది ఉంది, చేద్దాం. అంటే మార్వెల్ అంటే పిచ్చి కాబట్టి ఇట్ ఈస్ లైక్ దట్. మార్వెల్ సినిమాలు అన్ని చూసిన. ఎంసీ ఒకటే కాదు, మొత్తం మార్వెల్ సినిమాలు అంటున్నా. ఒక్కసారి 2 సార్లు కాదు, 5-10 సార్లు చూసుంటా. అండ్ అఫ్ కోర్స్ డిస్నీ ప్లస్ లో సిరీస్ చూసిన. బట్ ఈ పాత నెట్ఫ్లిక్స్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఐ నెవర్ రియలీ గాట్ ఇన్ టు దోస్. ఎందుకో ఏందో నాకు తెలియదు. బట్ ఫైనలీ ఇట్స్ గోయింగ్ నైస్. ఎనీవేస్, వి గాట్ వేక్ అప్ ఎట్ 8 AM tomorrow morning and I'm gonna go freshen up and get to sleep. The next day. Alright, so this is next day. ఇప్పుడే వర్క్ అయిపోయి ఇంటికి వచ్చిన. అండ్ మార్నింగ్ ఈ రోజు అరౌండ్ 4 కట్ల నిద్ర పట్టింది. 4 to 8 పడుకున్నా, విచ్ ఇస్ అరౌండ్ 4 hours. ఇప్పుడే వీడియో రికార్డ్ చేయడానికి ముందు చూసుకుంటే కళ్ళు అగ్నిగోళాలాగా ఎర్రగా ఉండే. సో కొంచెం ఐ డ్రాప్స్ వేసి సెట్ చేసిన. బట్ yesterday was not at all planned రా. రాత్రి అరౌండ్ 10 అవుతుంది. ఇంకా జిమ్ పోలేము. నాకు అసలు పోబుద్ది అయితే లేదు. లైక్ మెంటలీ ఐమ్ డన్ ఫర్ ద డే. జస్ట్ మంచిగా కూర్చొని ఏదైనా సిరీస్ పెట్టుకొని అట్లా పనిషర్ చూద్దామని అనుకున్నా. అంతే, చూసి పండుకుందాం అనిపించింది. అండ్ నార్మల్ గా అయితే అన్నే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఒక రోజు స్కిప్ చేస్తాం, తర్వాత గిల్టీ ఫీల్ అవుతాం, స్లోగా మూమెంటం బ్రేక్ అయి బిస్కెట్ అవుతాం. బట్ మనం ఇప్పుడు 41 days ఛాలెంజ్ నడిపిస్తున్నాం కాబట్టి ఐ హ్యావ్ టు బి యాక్టివ్ అండ్ డూ సమ్ సార్ట్ ఆఫ్ వర్క్అవుట్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ నిన్న జిమ్ పోబుద్ది అయితే లేదు కాబట్టి ఐ మేడ్ అ స్మాల్ డీల్ విత్ మై సెల్ఫ్ ఇన్ మై మైండ్. వైబ్ అసలుకే వస్తలేదు కాబట్టి జిమ్ కి పోకపోయినా ఓకే, బట్ కనీసం 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయినా. అంతే, 30,000 చేద్దాం అనుకోలేదు, ఏదో పెద్ద క్రేజీ ఛాలెంజ్ లాగా చేద్దాం అనుకోలేదు. జస్ట్ 10,000 స్టెప్స్. డెస్క్ మీది కన్నా కింద ట్రెడ్మిల్ వేసిన, ఇక్కడ పనిషర్ ప్లే చేసిన అండ్ నడుచుడు స్టార్ట్ చేసిన. ఒక 1.5 episode అయిపోయింది అండ్ 10,000 స్టెప్స్ అయిపోయిన ఉండే. ఇక ఐ వాస్ లిటిల్ బిట్ హ్యాపీ అండ్ ఐ వాస్ ఓకే. మినిమం కంప్లీట్ చేయాల్సింది కంప్లీట్ చేసిన కాబట్టి ఓకే, మంచిగా ఉండే. బట్ ఎపిసోడ్ మధ్యలో ఉన్నా, ఇంకా నడుస్తుంది. బాడీ ఏమో ఆల్రెడీ మోషన్ లోనే ఉంది. మైండ్ కూడా ఈ నడవడంలో ఆల్రెడీ కంఫర్టబుల్ గానే ఉంది. ఓకే, కానీ 15,000 చేద్దాం అనుకున్నా. ఇక ఆల్మోస్ట్ 15,000 స్టెప్స్ కాగానే ఐ వాస్ లైక్ 15,000 దాకా చేసినాం కాబట్టి 10,000 అనుకున్నాం. దానికి డబల్ చేస్తే మంచిగా ఉంటది కదా, 20,000 చేద్దాం అనిపించింది. దగ్గర 20,000 కి రాగానే ఇట్ బికేమ్ లైక్ అ గేమ్ బ్రో. ఇక ఈ పాయింట్ లో నేను అసలు వర్కౌట్ గురించి కూడా ఆలోచిస్తలేను. జస్ట్ సీరీస్ చూస్తున్నా, నడుస్తున్నా. అండ్ సమ్వేర్ అరౌండ్ 10,000-15,000 స్టెప్స్ తర్వాత చెప్పులు లిటరలీ అరిగిపోయి చిరిగిపోయినాయి. బట్ ఫైనల్లీ అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత దగ్గర 4.5 hours ఏమైనా ఉండే. అండ్ ఓవరాల్ మొత్తం అన్ని స్టెప్స్ కలిపితే ఇట్ వాస్ అరౌండ్ 32,000. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే 32,000 స్టెప్స్ చేయమని కాదు, ఏదో ర్యాండమ్ ఇష్టం వచ్చినట్టు చేసి ఇంజూర్ కావద్దు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం బాగా లేజీగా ఉన్న రోజులల్లా ఆ రోజుని ద బెస్ట్ లాగా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నించొద్దు. జస్ట్ ఒక మినిమం హిట్ కావాలి
చేసుకోవాలి అని ట్రై చేస్తే సెట్. ఫర్ మీ ఎస్టర్డే దట్ వాస్ జస్ట్ 10,000 స్టెప్స్. ఐ మీన్ మనకి ఏదైనా చేసేటప్పుడు స్టార్ట్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేసినాక మూమెంటం వల్ల నడుస్తూనే ఉంటుంది. లైక్ లిటరలీ నడుస్తూనే ఉంది ఇన్ ఆర్ కేస్. నిన్న అసలు వైబే లేదు కాబట్టి జిమ్ కి పోయి వర్కౌట్ చేద్దాము అని అనుకుంటే చెస్ట్ డే కాబట్టి వైబ్ లేదు కాబట్టి ఆల్సో కడుపులో ఫుల్ ఉండే కాబట్టి పక్కా మంచిగా పర్ఫామ్ చేయలేకపోతుండే. పనిషర్ చూసుకుంటే చిల్ అయిదామని ఫిక్స్ అయినా. ఉట్టి చిల్ అయితే అంటే నడవదు కదా, ఇక నడిస్తే ఇది బ్యాలెన్స్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నా. అండ్ దిస్ స్మాల్ ట్రిక్ ఇట్ చేంజ్ మై ఎస్టర్డే బ్రో అండ్ ఇట్ వాస్ అమేజింగ్. ఐ మీన్ నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎప్పుడు 32,000 స్టెప్స్ నడిచి ఉండా కావచ్చు. మేబీ ఏమైనా మిస్ అవుతున్నానేమో కానీ బట్ యా నథింగ్ కమ్స్ టు మై మైండ్. అండ్ ఆనెస్ట్లీ ఈ 41 days ఛాలెంజ్ తీసుకున్నా కదా, ఐమ్ లెర్నింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ దిస్ డూడ్. కొన్నిసార్లు డిసిప్లిన్ అనేది చాలా గట్టిగా కనిపించదు. అంటే సేమ్ అదే పని చేయకపోవచ్చు, కొంచెం ఆల్టర్ చేసి రాత్రి 10 గంటలకు ట్రెడ్మిల్ వేసుకొని మనం ఒక ప్రామిస్ చేసుకున్నాం కాబట్టి ఆ ప్రామిస్ బ్రేక్ చేయొద్దు కాబట్టి చేస్తూనే ఉండాలి. అండ్ టుడే మై లెగ్స్ ఆర్ యాక్చువల్లీ లిటిల్ బిట్ సోర్. లైక్ కొన్ని జాయింట్లు నొస్తున్నాయి అండ్ ఐ థింక్ టుమారో ఇట్ విల్ బి ఈవెన్ మోర్ పెయిన్ఫుల్. ఇంకెక్కువ సోర్ ఉంటాయి కావచ్చు. ఆల్సో స్లీప్ గుడ్ లేకుండే. సో ఇప్పుడు కొంచెం మనకు ప్రాపర్ రికవరీ కావాలి, ఆ లాట్ ఆఫ్ వాటర్ కావాలి. ఏదో అనుకోకుండా నేను అట్లా అయిపోయింది కానీ బట్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యెస్టర్డే. నాట్ జస్ట్ అన్ని స్టెప్స్ చేసినా అని మాత్రమే కాదు, ఇన్స్టెడ్ ఐ వాస్ లేజీ అండ్ ఐ వాస్ ఫైండింగ్ సమ్ ఎక్స్క్యూజెస్. అవి ఉన్నా కానీ ఐ ట్రైడ్ టు డూ సంథింగ్ బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రెస్ట్ డేస్ కాబట్టి వి డిడ్ సంథింగ్ విచ్ వాస్ అమేజింగ్. అండ్ దాట్స్ ద లెసన్ ఐ గాట్ ఫ్రమ్ యెస్టర్డే. పర్ఫెక్ట్ డేస్ కోసం మాత్రమే ట్రై చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మరీ లేజీగా ఉన్న డేస్ ని కూడా ఖరాబ్ కాకుండా వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.